కేవలం స్మరణ ఒకటి చేసి మళ్ళీ సత్యమో ధర్మమో మర్చిపోతే భగవంతుడే పట్టించుకోవడం. నిన్నెవడు స్మరించమన్నాడు పని లేక. సత్యం లేదు, ధర్మం లేదు, ఊరికే నన్ను కాకాపడదామని చూస్తున్నావు, ఇక్కడ స్తోత్రాలు చేసి నేను లొంగనబో అంటాడు ఆయన. అదే సత్యధర్మాలు రెండూ పాటిస్తూ ఆయన స్తోత్రం చదివేమనుకో చక్కగా ఏ డబ్బు ఆశించడు, ఏదో చేస్తున్నాడు, పాపం ఎంతో శ్రమ పడుతున్నాడు, బోళ్ళు పంట పండిస్తున్నాడు, అందరికీ ఇస్తున్నాడు, ఏనాడు సరిగ్గా పంట పండట్లేదు, ఇబ్బంది పడిపోతున్నాడు ఈ రైతు, సత్యానికి కట్టుబడ్డాడు, ధర్మానికి కట్టుబడ్డాడు అని అతని తరఫున పోరాడడానికి భగవంతుడే దిగొస్తాడమ్మా, అనుమానం ఏం లేదు అందులో. ఆ రైతు భగవద్భక్తుడైతే చాలు, అతని జీవితంలో ఆత్మహత్య చేసుకోవలసిన అవసరం రాదు. అంచేత కేవలం నీతిగా నిజాయితీగా ఉంటే సరిపోలేదు, వెనకాల సెల్ ఫోన్కి ఏదో ఛార్జింగ్ ద్వారా శక్తి ఇచ్చినట్టుగా మనం భగవన్నామస్మరణ ద్వారా మన జీవితానికి ఒక శక్తిని ఇవ్వాలి. మనం ఆ ఎనర్జీ, ఆ శక్తి ఉంటే మనం నెక్కుతాం.